మనం నిద్ర లేవగానే కళ్ళెందుకు మర్చిపోతూ ఉంటాం అండ్ కొబ్బరి బొండంలోకి నీరు అనేది ఎలా చేరుతుంది ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూసి ఇప్పుడే లైక్ చేయండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మనకందరికీ నిద్రపోయిన సమయంలో కళలు వస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని మంచి కళలు ఉంటాయి, మరికొన్ని భయపెట్టే కళలు ఉంటాయి. అయితే భయంకరమైన కళలు కన్నప్పుడు ఆందోళన పడుతూ చాలామంది లేస్తూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత వారిని ఏమైందని అడిగితే మాత్రం సరిగ్గా చెప్పలేరు. ఏదో కళ వచ్చినట్లు ఉంటుంది, కానీ ఏం వచ్చిందో గుర్తుండదు. అయితే కలవరపెట్టే కళలను ఎందుకు మర్చిపోతామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది నిద్రలో ఉంటూ ఉలిక్కి పెడుతూ ఉంటారు, కలవరిస్తారు. అయితే వారిని నిద్రలోంచి లేపి ఏమైందని అడిగితే మాత్రం ఏం జరగనట్లు, ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తుంటారు. అసలు వాళ్ళకి ఆ కళ గుర్తుండదు. అది వాళ్ళ తప్పేమీ కాదు, మెదడు ఆ కళను గుర్తుంచుకోలేదన్నమాట. నిపుణులు చెప్తున్న అభిప్రాయం ప్రకారం వ్యక్తుల ప్రవర్తనను బట్టి, వారి ఆలోచన విధానాన్ని బట్టి కళలు వస్తాయట. కొన్ని కళలు భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలు, పరిస్థితులను గురించి ముందే హెచ్చరిస్తాయి. మరికొన్ని కళలేమో మన ఆందోళన, భయం నిజమైతే ఎలా ఉంటుందో అదే కళ రూపంలో వచ్చి భయపెడుతుంటాయి. అందుకే అలాంటి కళలు చాలా వరకు గుర్తుండవు. కొన్నిసార్లు ఎప్పుడు వచ్చిన కళలు కూడా చాలా కాలం వరకు గుర్తుండిపోతాయి. కొన్ని కళలు మాత్రం నిద్రలోంచి లేచిన మరుక్షణమే మర్చిపోతాం. అలాంటి కళలే మన జీవితంలో నిజమవుతాయట. ఆ కళలు నిజమైన సందర్భంలో ఆ ఘటన అంతకుముందు ఎవరికో జరిగినట్లు, ఎక్కడో చూసినట్లు అనిపిస్తుందట. కానీ మనకే కళ వచ్చిన సంగతి మాత్రం అస్సలు గుర్తుకు రాదు. దీనికి కారణం మన మెదడు భవిష్యత్తులో రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా ఊహించలేదు. ఒకవేళ ఊహించినా దాన్ని గుర్తుపెట్టుకోలేదు. అయితే సైన్స్ ప్రకారం ఇది వర్తించదు. మనం ఆలోచించే విషయాలు, మన జీవితం గురించిన అంశాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని అధ్యయనంలో తెలిసింది. సైన్స్ ప్రకారం కళలు గుర్తుండకపోవడం అనేది పెద్ద రహస్యమేమీ కాదు. అదొక మానసిక అచేతన స్థితి. దీన్ని ఆటోనియా అని కూడా అంటారు. నిద్ర అనేది మనం భావించే దానికన్నా క్లిష్టమైనది. శరీరం అనేది నిద్రపోతున్నా సరే మెదడు మెలకువగానే ఉంటుంది. శరీరాన్ని నిద్రకు, మెలకువకు ఊగిసలాడించే ఒక ప్రక్రియ. దీన్ని సైన్స్ పరిభాషలో రేయ్ అంటారు. ఈ ప్రక్రియలో కొన్నిసార్లు మెలకువగా ఉన్నట్లే ఉంటుంది. కళ్ళు వేగంగా కదులుతాయి. రక్త ప్రసరణలో, శ్వాస ప్రక్రియలో గణనీయమైన మార్పులు కనుగొంటాం. ఈ సమయంలో తరచుగా మన జీవితంలో జరిగే పరిణామాలను కళల రూపంలో మనం మేల్కొనే సమయం వరకు అంగీకరిస్తాం. నిద్రలోంచి ఉలిక్కిపడి లేచిన మరుక్షణమే శరీరం యాక్టివ్ అవుతుంది. అందుకే ఆ కళ ఏమాత్రం మనకు గుర్తుండదు. ఎంతటి క్లిష్టమైన విషయమైనా సరే గుర్తుపెట్టుకునేందుకు మెదడులో ఒక కీలకమైన రసాయనం పనిచేస్తూనే ఉంటుంది. అది కళల విషయంలో కూడా వర్తిస్తుంది. శరీరాన్ని, మెదడును క్రియాశీలం చేస్తూ యాక్టివ్గా ఉంచే హార్మోన్ ఇది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. అందుకే మనకు కళలు గుర్తుండవు. నెంబర్ 2, ఒక కొబ్బరి చెట్టుపై 100 కంటే ఎక్కువ కొబ్బరి బొండాలు పెరుగుతాయి. వాటన్నిటిలో నీరు నిండి ఉంటుంది. కొబ్బరికాయల లోపలికి ఆ నీరు ఎక్కడి నుండి వస్తుంది? ఒక చెట్టు తన పండ్లన్నింటిలో ఇంత నీటిని ఎలా నింపగలుగుతుంది? దీని వెనుకున్న అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. కొబ్బరి నీళ్లు కేవలం సాధారణ నీళ్లు మాత్రమే కాదు, వీటిని ప్రపంచంలో అత్యంత ఆరోగ్యకరమైన నీరు అని కూడా పిలుస్తారు. వేసవిలో ప్రజలు పెద్ద ఎత్తున కొబ్బరి నీళ్లు తాగుతారు. ఇవి ఆరోగ్యమైనవి, పోషక విలువలను కలిగి ఉంటాయి. ఇప్పుడు డాక్టర్లు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కొబ్బరి నీళ్లు తాగమని సలహా ఇస్తున్నారు. అయితే కొబ్బరి బొండాలో నీరు ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకుందాం. కొబ్బరిలో నింపిన నీరు తరచుగా 2 గ్లాసుల కంటే ఎక్కువ వస్తుంది. అది తాగడానికి రుచిగా, తీయగా ఉంటుంది. కొబ్బరికాయ అన్ని వైపుల నుంచి మూసి ఉంటుంది. దాన్ని పగలగొట్టకపోతే అందులో నుండి నీరు బయటకు రాదు. అయితే ఇందులో ఇంత నీరు చేరడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి కొబ్బరి బొండం లోపల నీరు ఉండే భాగాన్ని ఎండోస్పెర్మ్ భాగం అని అంటారు. కొబ్బరి చెట్టు తన బొండాలను నీటి నిల్వ కోసం ఉపయోగిస్తుంది. ఈ నీటిని మూల వ్యవస్థ ద్వారా సేకరించే చెట్టు బోండాల లోపలికి తరలిస్తుంది. బోండం కణాల ద్వారా లోపలికి నీరు వెళ్తుంది. ఈ నీటిలోని ఎండోస్పెర్మ్ కరిగిపోతున్నప్పుడు అది చిక్కగా తయారవుతుంది. నీరు మొత్తం ఎండిపోయినప్పుడు ఎండోస్పెర్మ్ ఘనస్థితిలో తెల్లటి రంగులోకి మారుతుంది. దీన్ని మనం కొబ్బరి అంటుంటాం. పచ్చి కొబ్బరిలో ఉండే ఎండోస్పెర్మ్ న్యూక్లియర్ రకం, రంగులేని ద్రవంగా ఏర్పడుతుంది. తరువాతి దశలో కొంత సమయం తరువాత అది మందపాటి తెల్లగా పొరగా ఏర్పడుతుంది. చివరగా కొబ్బరి ఏర్పడుతుంది.
కొబ్బరి నీళ్ళు అనేక పోషకాలకు మంచి మూలం. డయాబెటీస్తో బాధపడుతున్న వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తెలిసింది. కిడ్నీలో రాళ్లను నివారించడంలో సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. కొబ్బరి నీళ్లు వ్యాయామ సమయంలో ఆ తర్వాత తాగడానికి ఒక గొప్ప పానీయం. ఇందులో ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీకు తక్షణ శక్తిని ఇస్తాయి, అలసట, డిహైడ్రేషన్ తగ్గిస్తాయి. కొబ్బరి నీళ్ళలో చాలా పోషకాలు ఉంటాయి. వీటిలో బి విటమిన్ అయిన రిబోఫ్లోవిన్, ఫోలిక్ యాసిడ్, బయోటిన్, అలాగే విటమిన్ B1, విటమిన్ సి, పొటాషియం, సోడియం ఉంటాయి. కొబ్బరి నీళ్ళు కొన్ని సాధారణ కార్బోహైడ్రేట్లు, చక్కెరలు, అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉంటాయి. ఈ విధమైన అంశాలను బట్టే డాక్టర్లు ఎక్కువగా కొబ్బరి నీళ్ళను తాగమని రికమెండ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో ఇంతే. వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి, వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.